కైలాస విజయం అధ్యాయం 32. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ దర్శనం కావాలంటే మనసు చెప్పినట్లు వినకు. శ్రీ నిత్యానందయోగి అద్భుతంగా వర్ణించి ప్రబోధించే శ్రీ స్వామి సమర్థ రామదాసు వారి లీలలను విని ఓడలు పొలికించగా విద్యాసాగరుడు నిరంతరం శ్రీ సమర్థుల వారి చింతనలో మునిగి తేలిచు ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు. మరునాడు శ్రీ నిత్యానందుల సన్నిధికి చేరి విద్యాసాగరుడు ఇలా ప్రార్థించాడు: స్వామి, శ్రీ సమర్థుల లీలా విలాసాలు విన్న కొద్దీ వినాలనిపిస్తున్నది. తదుపరి శ్రీ స్వామి వారి కార్యక్రమాలను, ధర్మ సంస్థాపనను వినిపించి నన్ను కృతార్థుని చేయడని వినతి చేశాడు. నిత్యానందుల వారు చిరునవ్వులు చిందిస్తూ, విద్యాసాగరా, మహాత్ముల లీలలన్నీ దైవలీలలే, నడయాడే దైవస్వరూపాలే మహాత్ములు. శ్రీ సమర్థుల వారు సజ్జనగడిలో ఉండగా నిత్యం సత్సంగం నడిచేది. అందు అనేక నూతన సనాతన పద్ధతులు, సాధనలు శిష్యులకు బోధిస్తుండేవారు. ఆ సమయంలో ఒక గుళ్ళవాడు కొన్ని రోజులుగా శ్రీ సమర్థుల ప్రసంగాలు విన్నాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. కానీ ఒకనాడు శ్రీ స్వామి సమర్థులకు నమస్కరించి, మహాత్మా, తమరు చెప్పే విషయాలు నా బోటి పామరునికి ఏమీ అర్థం కావు. వింటున్నంతసేపు ఏదో అర్థమైనట్లే ఉంటున్నది. తదుపరి ఒక్క విషయం కూడా మనసుకెక్కుటలేదు. దయతో నాకు సులభంగా ఆచరించగల నియమం ఏదైనా బోధించండి. ముఖ్యంగా నాకు శ్రీరాముల వారి దర్శనం కలిగేలాగా కరుణించండి అని ప్రార్థించాడు. శ్రీ సమర్థులు అతని విన్నపం వింటూనే చిరునవ్వులతో, సోదరా, దానికి ఏమి భాగ్యం, నీకెలా కావాలో అలాగే చెప్తాను. నీకు శ్రీరాముల దర్శనం కావాలి, అంతే కదా అన్నారు. అవును స్వామి, శ్రీరాముల దర్శనంతో నా జన్మ తరించిపోతుంది, దయచేయండని చేతులు జోడించినాడు. అక్కడ ఉన్న వారంతా ఈ సంభాషణ విని ఆశ్చర్యపోతున్నారు. అతను శ్రీరామ దర్శనం కోరడం శ్రీ సమర్థులు తేలికగా లభిస్తుందనడం చెప్పడం అంతా వింతగా ఉంది అందరికీ. శ్రీ సమర్థుల వారు అతనితో, నాయన, శ్రీరామ దర్శనం చాలా సులభంగా లభిస్తుంది. నీవు నీ మనసు చెప్పినట్లు వినకుండా ఉండు, అంతే నీవు చేయవలసిందన్నారు. సరే స్వామి, మీ దయ నాపై ఉంచండి అని ఆ గుళ్ళ వ్యక్తి నమస్కరించి సమర్థుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు కొండ దిగుతూనే ఇంటికి పోవాలని, భోజనం చేయాలని మనసులో ఆలోచన వచ్చింది. వెంటనే గురుదేవులు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఇంటికి పోకుండా ఊరి వెలుపల అడవిలో నడిచాడు. ఒక చెట్టు క్రింద కూర్చుని అలాగే ఏకాగ్రతతో నేను మనసు చెప్పినట్లు వినను, నాకు శ్రీరామ దర్శనమే ముఖ్యం అని మననం చేస్తున్నాడు. అలాగే ఉండగా కళ్ళు మూతలు పడినాయి. నీరసం వచ్చింది. అయినా శ్రీరామ దర్శనం అంటూ కలవరిస్తున్నాడు. అలా ఉండగా శ్రీరాముల వారు వచ్చి ఎదుట నిలిచారు. భక్త, కళ్ళు తెరువుము, నేను శ్రీరాముడను, దర్శనం కోరావు గదా, చూడు అన్నారు. ఆ భక్తుడు కళ్ళు తెరిచి చూశాడు. నీవా, శ్రీరాముడవా? ఏమో, నేనెప్పుడూ చూడలేదు కదా, ఎలా గుర్తుపట్టేది అన్నాడు. తనను పరిచయం చేయవలసిన వాడు ఇక శ్రీ సమర్థులేనని శ్రీరాముడు వెంటనే శ్రీ సమర్థులను స్మరించారు. శ్రీ సమర్థులు అక్కడ ప్రకటమై ఆ భక్తునితో, ఈయనే నీవు దర్శించగోరిన శ్రీరాములు అని తెలిపారు. అప్పుడు ఆ భక్తుడు తొలుతగా శ్రీ సమర్థుల వారికి నమస్కరించి తదుపరి శ్రీరాముల వారికి నమస్కరించాడు. శ్రీరాములు ఆశీర్వదిస్తూ, శిష్యుడంటే ఇలాగే ఉండాలి, భళి భళి అని కొనియాడారు. కాలభైరవ స్వామికి శ్రీ సమర్థుల ఆదేశం. విద్యాసాగర, శ్రీ సమర్థుల ధర్మ సంస్థాపన కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే మానవుల సహకారం కన్నా దేవతల సహకారమే గొప్పగా లభించినది. దైవబలం వలననే శ్రీ సమర్థ రామదాస స్వామి ప్రజలలో రామనామ ప్రచారం జరుపుతూ హిందూ మత ఉద్ధరణ చేశారు. కోరిన వారికి కాదనకుండా శ్రీరామ నామోపదేశం చేస్తున్నారు. వారి చేత జపం కోట్ల కొలది చేయిస్తున్నారు. ఆ వాతావరణం అంతటినీ శ్రీరామనామం పరిశుద్ధం చేస్తున్నది. మతేతర శక్తులను నిర్వీర్యం చేయడానికి అదృశ్యంగా పనిచేస్తూ ఉన్నది నామజపమే. ఒకసారి శ్రీ సమర్థ రామదాస్ మహారాజ్ కర్ణాటకలో పర్యటిస్తూ కొంకణ ప్రాంతానికి పోయి ఒక గ్రామంలో తన కీర్తనను ప్రజలకు వినిపించాలనే ప్రయత్నంలో కొన్ని ఇళ్లలో భిక్ష చేసుకుని కాలభైరవుడి గుడిలో ఉన్నారు. వారి నిత్య పూజ అనుష్ఠానములైన తర్వాత నిత్యం కాలభైరవునికి ప్రదక్షిణలు చేసేవారు. సాయం సమయంలో వారు కీర్తన చేయుటకు ఉపక్రమించగా ఒక్క మనిషి కూడా వినడానికి రాలేదు. శ్రీ సమర్థులకు ఆశ్చర్యం అనిపించింది.
తొలి రోజు కదా, ఎవరికి సరిగా గుర్తు లేదేమోనని సరిపెట్టుకుని మరుసటి రోజు భిక్షకు వెళ్ళినప్పుడు అందరికీ సాయంకాల కీర్తనకు రమ్మని స్వయంగా చెప్పి వచ్చారు. అయినా ఎవరూ రాలేదు. ఎవరు రాకున్నా కాలభైరవుడే ఉన్నాడుగా అనుకుని ఆ రోజు కూడా కీర్తన చేశారు. కీర్తన ముగిసే వరకు ఎవ్వరూ రాలేదు. కొందరిని మర్నాడు విచారించి స్వామి తెలుసుకున్నారు. ఎందుకంటే ఆ గ్రామ పటేలు కోటకుడు. గ్రామస్తులందరినీ అతడు బెదిరించి కీర్తన వినడానికి వెళ్ళిన వారి ఆస్తులను జప్తు చేయమని పై అధికారులకు ఆజ్ఞ ఉన్నది. కాబట్టి ఎవరైనా వెళ్ళారని తెలిస్తే వాళ్ళను చంపడానికి కూడా వెనకాడనని భయపెట్టాడు. ఆ భయంతోనే గ్రామస్తులు తమ సంకీర్తనలు వినేందుకు రాలేదని పరిస్థితి కలిగినందుకు వారు చెప్పుకొని బాధపడినారు. అందుకని ఆ వైపు కనీసం తల ఎత్తి చూడటం కూడా మానేశారు సజ్జనులు సైతం. శ్రీ సమర్థుల వారు తలపెట్టి నెగ్గుకొస్తున్న కార్యం నిరంతర సాధ్యమైనది. అంతటి మహత్కార్యాన్ని ఆయన పట్టుదలతో ఇంతవరకు విసుగు విరామం లేకుండా సాధించుకుంటూ వస్తున్నారు. సాక్షాత్ హన్మదంశ సంభూతులు అయినను వీరు ఇటువంటి పరీక్షలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించారన్నది అనూహ్యం. శ్రీరాముల వారు సీతాన్వేషణ కార్యాన్ని శ్రీ హనుమంతుని భుజస్కంధాలపై ఉంచినారు అనుటకు వారిచ్చిన ముద్రికయే తార్కాణం. కలియుగ హనుమంతుల వారైన శ్రీ సమర్థుల కార్యభారం దానికన్నా కష్టతరమైనది. త్రేతాయుగ కాలం నాటి పరిస్థితులు వేరు, కానీ ఈ కాలంలో పరిస్థితులు వేరు. యవనుల ఆర్థిక అధికారాల ప్రలోభాల కారణంగా హిందూ ధర్మం నశించినది. కానీ ఆయన తన పట్టుదలతో కృషి చేస్తూ అసాధ్యంను సుసాధ్యం చేసినారు. అంతటి మహాత్ములైన వారికి ఈ ఊరి పరిస్థితి నిజంగానే ఒక సవాలుగా మారింది. ఆ ఊరి పటేలుకు ఏ విధంగా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. శ్రీ సమర్థుల వారు భైరవ ఆలయంలో ప్రదక్షిణలు చేయుచుండగా ఆ ఊరి వ్యక్తులు ఇద్దరు ఒక కోడి పుంజుని తీసుకొని బలివ్వబోతున్నారు. వారిని చూచి సమర్థులు, ఆగండి, ఏమి చేయబోతున్నారు అని అడిగారు. దానికి జవాబుగా ఆ వ్యక్తులు శ్రీ స్వామి సమర్థుల ముఖమండలంలోని తేజస్సును చూసి కాస్త జంకుతూనే, ఈ స్వామికి మొక్కుబడి ఉంది, అది తీర్చుకునేందుకు వచ్చాము అని నసిగారు. శ్రీ స్వామివారు, ఏమి మొక్కుబడి, ఏమి తీర్చడం, చంకలో కోడి పుంజుని దాస్తున్నారా, అదేమంటే మొక్కుబడి అంటున్నారా? తోటి జీవులను, అందున మూగజీవులను హింస పెడితే దేవుడు సంతోషిస్తాడా? ఎవరు చెప్పారు మీకు అని గద్దించి అడగగా వారు, స్వామి మహారాజ్, మా పిల్లగానికి జబ్బు చేసినప్పుడు వాడిని బ్రతికిస్తే కోడిపుంజును బలిస్తామని మొక్కినాము. ఆ మొక్కు తీర్చుకోవడం కాస్త ఆలస్యమైనది. ఈ భైరవ స్వామి కలలోకి వచ్చి మమ్ము బెదిరిస్తున్నాడు. స్వామి ఎప్పుడు మొక్కు తీరుస్తారని అడుగుతుంటే ఈరోజు తెచ్చినాము. మొక్కు తీర్చకుంటే ఎట్లా స్వామి, మమ్మల్ని ఈయన బతకనిస్తాడా అంటుంటే శ్రీ సమర్థుల వారు, అవునరా, నాకు భైరవుడు కల్లోకి వచ్చి మిమ్మల్ని బలిమ్మమని అడిగాడు అంటూనే వారిద్దరిని జుట్టు పట్టుకొని 2 తలలు కొబ్బరికాయలు కొట్టినట్లు కొడుతుంటే చంకలోని కోడిపుంజును వదిలేసి, అయ్యో స్వామి, మమ్మల్ని కొట్టొద్దు, చంపొద్దు, తమరెవరో మాకు తెలియదు, రక్షించండి అంటూ ఉంటే వాళ్లకు బుద్ధి వచ్చిందని చెంపలేసుకునే వరకు స్వామి వదలలేదు. ఎప్పుడు వదిలారో అప్పుడే వాళ్ళు పారిపోయినారు. తర్వాత శ్రీ సమర్థులు, దేవుళ్ళు దేవతలంటే ప్రాణాలు కాపాడాలి, కానీ ఈ రకంగా ప్రాణాలను బలి తీసుకుంటారా, అటువంటి దేవుళ్ళు ఉండతగరని అంటూనే ఒక బెత్తం చేతబట్టి కాలభైరవుని పైకి ఉరికారు. ఆయన కళ్ళు చింతనిప్పుల వలె అగ్ని గోళాలైనాయి. పట్టరాని కోపంతో పోయి ఆ భైరవుడిని బెత్తంతో ఎడాపడా కొట్టసాగారు. నీవు గ్రామాన్ని, గ్రామ ప్రజలను కాపాడి మంచి బుద్ధులు నేర్పాలి గాని ప్రాణహింసను ప్రోత్సహిస్తూ బలులు కోరుతావా, లేకపోతే మనుష్యుల్ని చంపుతావా? ఈ గ్రామాధికారేమో సత్కార్యాలు చేస్తే మనుషుల్ని చంపేస్తాడా? ఆ భ్రష్టునకు నీకు తేడా ఏముంది అని పటా కొడుతుంటే, స్వామి మహారాజ్, నీవు శాంతించు, శరణం శరణం అంటున్నాడు కాలభైరవుడు. శ్రీ సమర్థులు, మేము ఇన్ని కష్టాలు పడి ప్రజల సుఖంగా ఉండాలని తపన పడుతుంటే నీవు గుళ్ళో కూర్చుని వాళ్ళని పెడమార్గాన నడిపిస్తావా? బలులు కోరుతావా? బలులు కావాలా? కోళ్ళు, మేకలు, దున్నపోతులు, ఇంకా ఏమి కావాలి అంటూ మరి 4 దెబ్బలు తగిలించారు. భైరవ స్వామి వెంటనే, సమర్థ, ఇందులో నా దోషమేమీ లేదు. వారే మొక్కినారు, బలి ఇచ్చిన దాన్ని వారే తింటారు, పేరు నాది, నోరు వారిది, నన్నేమి నిందించకు అన్నారు.
శ్రీ సమర్థులు, నీవెంతో గొప్పవాడివని నీకు నేను ప్రదక్షిణలు నిత్యం చేస్తున్నానే, నా కీర్తనకు ఒక్కడు కూడా రావడం లేదు. ఈ గ్రామానికి నీవు రక్షకుడవై ఏమి మేలు చేస్తున్నావు? ఈ గ్రామాధికారి మూర్ఖుడు, వాడు గ్రామస్తులను కీర్తన వినడానికి రాకుండా కట్టివేశాడు. ఇక ఈ గ్రామ ప్రజలు ఎలా బాగుపడతారు? వాడేమో మనుషుల్ని బ్రతకనియడు, నీవేమో కోళ్ళు గొర్రెలను బ్రతకనియవా అని మరల కర్రతో కొట్టబోతుంటే భైరవస్వామి, నేనేమి చెయ్యాలో చెప్పవయ్యా, నీవు చెప్పినట్లు చేస్తాను, నీవేమి చేయమంటే అదే చేస్తాను, కొట్టొద్దు అని వేడుకున్నాడు. అప్పుడు గంభీరంగా శ్రీ సమర్థుల్లాగన్నారు, నీవేమి చేస్తావో నాకేం తెలియదు. ఈ గ్రామాధికారి పొగరు అణచి అందరినీ సంకీర్తనలో పాల్గొనే విధంగా చెయ్యి అని ఆదేశించారు. కాలభైరవస్వామి ఆ గ్రామాధికారికి బుద్ధి చెప్పేటందుకే సంకల్పించారు. ఆ పటేలుకు అర్ధరాత్రి పూట కడుపులో నొప్పి ప్రారంభమైంది. అతడు బాధ తట్టుకోలేక గిలగిల లాడుచున్నాడు. ఆ గ్రామంలోని వైద్యుని పిలిపించినారు. భైరవస్వామి ఆ వైద్యుడిని ఆవేశించి, నీవు అపరాధం చేశావు, శ్రీ సమర్థుల వంటి సజ్జనులను అవమానించాలని ప్రయత్నించావు, పో, ఆయన శరణు వేడుకో, ఆయన చెప్పినట్లు వినుకో, నీ రోగం పోతోంది అంటూ గర్జించాడు. వెంటనే వారింట్లోని వారంతా, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది అంటూ అతనిని తీసుకుని కాలభైరవ స్వామి గుళ్ళో ఉన్న శ్రీ సమర్థుల సన్నిధికి పోయినారు. శ్రీ సమర్థులు తీర్థం ఇచ్చారు. అంతే, చేతితో తీసేసినట్లు అతని బాధ మాయమైంది. తర్వాత అతడు శ్రీ సమర్థుల పాదాలపై పడి, నేను తప్పు చేశాను, క్షమించండి స్వామి అని ప్రాధేయపడగా శ్రీ సమర్థులు, ఈ రోజు నుండి సంకీర్తనకు రండి, మీ గ్రామానికి శ్రీరామ రక్ష అని దీవించారు. ఆ రోజు నుండి గ్రామంలోని వారందరూ సంతోషంగా కీర్తనలో పాల్గొన్నారు. ధర్మ మార్గం వారందరికీ బోధించడమే కాక ఆ గ్రామాధికారి చేత అందరి సంక్షేమం కొరకు శ్రీరాములకు హనుమానులకు ఆలయాలు కట్టించి ప్రతిష్టలు చేయించి ఉత్సవాలు జరిపించారు. తర్వాత వారందరికీ హితబోధ చేసి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిపించుకోమని సలహా చెప్పి అక్కడి నుండి బయలుదేరి తర్వాత మజిలీకి వెళ్ళిపోయారు అని చెప్పి శ్రీ నిత్యానంద స్వామి వారు, విద్యాసాగరా, సత్కార్యాలు ఎవరైనా చేస్తూ ఉంటే చెడగొట్టుట, విఘ్నాలు కల్పించుట అనేవి రాక్షస కృత్యాలు. దానికి ఫలితం వారికి బ్రహ్మరాక్షసత్వమే ప్రాప్తిస్తుంది. అటువంటి ఘోరమైన ఫలాన్ని పొందకుండా రక్షించగలిగినారు వారు సద్గురువులు మాత్రమే సుమా. సద్గురువులు నడయాడే దత్తస్వరూపులు, కలి ప్రభావాన్ని అనగా కలహాలను నిర్జించగల సమర్థులు. వారిని శరణు పొందగలగడం జన్మ జన్మల పుణ్యమని తెలియాలి అని వివరణ ఇచ్చి ఇరువురు కలిసి జయ జయ రఘువీర సమర్థాన్ని జయ జయనాదములు చేసినారు. వామన శాస్త్రి బ్రహ్మానుభూతి శ్రీ నిత్యానంద యోగి తర్వాత వృత్తాంతమన్నిట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, మానవుని రూపం భగవంతుని రూపానికి భిన్నంగా లేదని, తన వంటి రూపాన్నే ప్రసాదించి మనిషిని సృష్టించి ఉన్నాడని భాగవతం నొక్కి వక్కాణిస్తున్నది. ఇది ప్రకృతి సహజంగా కూడా ఆలోచిస్తే తండ్రి యొక్క కానీ తల్లి యొక్క కానీ పోలికలు వారి బిడ్డలలో ఉండుట మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాక ఏ విత్తు నాటితే ఆ చెట్టు మాత్రమే మొలుస్తుందని మన పెద్దలు అంటూ ఉంటారు. దీనివల్ల మనకు తోటి వారందరూ భగవంతుని రూపాలేనని అర్థమవుతుంది. ఇది పరమాత్మ ఒప్పుకున్న సత్యం మరియు ఋషులు దర్శించిన సత్యం అయినా ఎవరికి వారికే అనుభవం అయితే కానీ ఒప్పుకోలేని సత్యం. ఇది శాస్త్రాలు పురాణాలు చదివితే అర్థమై అనుభవానికి రాదు. కేవలం సద్గురు సన్నిధిలో సేవల ద్వారా జీవుని పాపకర్మలన్నీ తొలగిపోతే అనుభవమయ్యే ఏకైక సత్యం. వేద శాస్త్ర పురాణములు దీనికి దోహదం చేసి సన్మార్గంలోనికి వచ్చేందుకు సహకరిస్తాయి. కానీ ఆ విజ్ఞానమే ఒక్కొక్కసారి మనలో ఉన్న ఆత్మకు అహంకారం అనే ముసుగు వేసేసి విజృంభించి నన్ను మించిన విద్యావంతులు విజ్ఞానవంతులు లేరని విర్రవీగుతుంది. తద్వారా ఎక్కడో ఒక చోట పరాభవం పొంది అశాంతితో అలమటిస్తుంది. మానవుని లోపలే ఉన్న పరమాత్మ యొక్క అంశమైన ఆత్మను గుర్తించే అవకాశాన్ని దూరం చేస్తుంది ఈ అహంకారం. అటువంటి స్థితిలో ఆ జీవుని పూర్వ పుణ్యం వలన సద్గురుని సమాశ్రయం దొరికితే వరదలో కొట్టుకుపోయే వ్యక్తికి ఏదైనా కట్టె ఆధారం దొరికి ఒడ్డుకు చేరినట్లు వాడు అన్ని బాధల నుండి రక్షించబడతాడు. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అన్ని విధాల ఉద్ధరించబడతాడు. సాధకుడైతే సాధనకు తగిన ఫలాన్ని పొందుతాడు. విద్యాసాగర, శ్రీ సమర్థులను ఆశ్రయించి బ్రహ్మరాక్షసత్వాన్ని పొందకుండా తప్పించుకున్న వామన పండితుల వారు సద్గురు సమాశ్రయంలో ఎంత మెరుగు పెట్టబడినారో ఇప్పుడు చెప్పుకుందాము. శ్రద్ధతో ఆలకించండి. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన